కార్తిక్ గారు ఒకవైపు బీఆర్ఎస్ రానున్న కాలంలో గ్రౌండ్లోకి వస్తామని మాట్లాడుతున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కోల్పోవడం ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అంశం. 2 ఎమ్మెల్సీల 3 ఎమ్మెల్సీల విషయం అట్లా ఉంటే ఎన్నిక అధికారంలో ఉన్నప్పుడు సో ప్రతిపక్షం గెలుస్తోంది, భారతీయ జనతా పార్టీ నాయకులు గెలుస్తున్నారు. సో వాళ్ళు ముందు నుంచి చాప కింద నీరులాగా ఉన్నారు. ఎప్పుడైతే నోటిఫికేషన్ రాగానే వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేశారు. బట్ మీరు బహిరంగ సభలు పెడుతూ బహిరంగ రాజకీయ ప్రసంగాలు ఇచ్చారు. వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళిపోయి వ్యక్తిని కలిశారు, ఓటర్ని కలిశారు. అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ అంటే దేశం మొత్తం చూస్తున్నటువంటి స్ట్రాటజీస్ చూస్తే కనుక అటు సంఘ్ పరివార్ కానీ ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎన్నిక అనగానే అక్కడ మొత్తం దిగిపోతున్నారు, గ్రౌండ్కు డైరెక్ట్ అభ్యర్థులను కలుస్తున్నారు. మేము గెలిస్తే ఏం చేస్తాం అనేది ప్రజల్లోకి తీసుకెళ్లిపోయారు. ఈవెన్ గ్రౌండ్లో కూడా జరిగిన వాస్తవం అదే. మీరేమో రాజకీయ పార్టీలు రాజకీయ సమావేశాలు పెట్టి గెలిస్తే గెలిపేయండి, మీకు నచ్చితే ఓటేయండి, లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి అని చెప్పేసి కొంత ఓటమిని ముందే ఒప్పుకున్నారు అధికారంలో ఉండి. ఎందుకు ఇట్లాంటి కామెంట్స్ వచ్చాయి? సార్, ఈరోజు విజయం సాధించినటువంటి అంజిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కనీసం వారైనా కనీసం బీజేపీ పార్టీలో సరైన పాత్ర పోషించాలని నిజంగా ఆకాంక్షిస్తున్నారు. పోషించట్లేదు. ఎవరు పోషిస్తున్నారు సార్? కిషన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, బండి సంజయ్ ఎక్కడ ఉన్నారు, ఎమ్మెల్యేలు అంటే సార్ వాళ్ళు 2 ఉన్నారు, ఎంపీలు అక్కడ వాళ్ళు ముందే గెలిచారు కాబట్టి అంజిరెడ్డి గారు లేటెస్ట్ కాబట్టి వారికి చెప్పిన ఆ ముందు ఒక డే ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ సరే దాని శుభాకాంక్షలు చెప్పడంలో కూడా దాంట్లో రాజకీయం ఏం లేదు. అయితే ఈరోజు బీజేపీ పార్టీలో గెలిచిన ఏ ఒక్కరైనా ఈ రాష్ట్రానికి సంబంధించిన వాటిల్లో ఎవరైనా ఒక్కరైనా పనిచేస్తున్నట్లుంటే సరే వాళ్ళు క్రెడిట్ తీసుకోవచ్చు. ఒక్కరు కూడా పనిచేస్తారు. 2 మంత్రులు ఉన్నారు, ఈ రాష్ట్రానికి ఏం చేస్తలేరు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వారు భాగస్వామ్యులు. ఒక్క సలహా ప్రభుత్వానికి మంచి చేయడానికి ప్రభుత్వము ప్రజలకు వారు అనుసంధానంగా ఉన్నారు. ఒక్క మాట కూడా వాళ్ళు ప్రజలకు మంచి చేసే మాట లేదు. కాబట్టి ఈరోజు అంజిరెడ్డి గారు సరే వారు గెలిచారు, మంచిది, తప్పేం లేదు. ఈరోజు ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారు వీళ్ళందరూ వచ్చి గ్రౌండ్లో వాలిపోతున్నారు, ప్రభుత్వం చేస్తున్న మంచి చెప్తున్నారు. ఏం సార్ వాళ్ళు చెప్పిన మంచి ప్రజలకు ఈరోజు మేము ఈ రాష్ట్రంలో అధికారంలో లేము, ఇప్పటి వరకు మాకు అధికారం ఇవ్వండి, మేము ఏదో చేసి చూపిస్తామంటారు. 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు సార్. కేంద్రంలో ఈరోజు ఈ రాష్ట్రానికి వాళ్ళు చేసిన మంచి ముందు ఒక్కరోజు కూడా చెప్పారు. ఈరోజు అంజిరెడ్డి గారి పైన ఒక ఆరోపణ వచ్చింది. ఈ ఆరోపణ పైన ఎవరు మాట్లాడరు. ఏమనంటే సోషల్ మీడియాలో వచ్చింది అని అన్నారు. ఏమంటారు? టికెట్ పుణ్యానికి రాలేదు, నాకు 30 కోట్లకు వచ్చింది అన్నారు. బీసీలంతా మీరు ఏం చేయలేరు, మీరు మా దగ్గర కూలోళ్ళు, పనిచేసేటోళ్ళు, జెండాలు మోసేటోళ్ళు, మీరెంత, మీ బతుకులు ఎంత అన్న మాట అంజిరెడ్డి గారు మాట్లాడిన మాట. ఇది పేపర్ స్టేట్మెంటు. ఈ పేపర్ స్టేట్మెంట్ మీద ఎక్కడ కూడా వారు ఖండించిన పాపాన పోలేదు. పోని ఈరోజు గెలిచినారు కాబట్టి ఈ మాట వారికి అవసరం లేదేమో. అయితే కానీ ఒకవేళ వారు ఈరోజు కనుక ఓడిపోయిండే ఈ స్టేట్మెంట్ వారికి డ్యామేజే కదా. ఇట్లాంటి డ్యామేజ్ కలిగేటువంటి వార్తలు వచ్చినప్పుడు సహజంగానే బీజేపీ పార్టీ వాళ్ళు ఏ చిన్న అవకాశం దొరికినా ఎలక్షన్ టైంలో వెంటనే ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి దరఖాస్తులు రాసిచ్చి వస్తారు. అట్లాంటిది ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి ఇది మా యొక్క గౌరవానికి భంగం కలిగించే అంశం అని వీళ్ళు ఎందుకు చెప్పలేదు? కాబట్టి ఈరోజు ఏంది అంటే ఈ ఎన్నికల్లో డబ్బులు ఏరులై పారడం అనేది ఇక్కడ మనము మీరు అంటున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు, టికెట్ తెచ్చుకున్నారు, పత్రికల్లో వార్తలు వచ్చినాయి, బీజేపీ నాయకులు ఖండించలే అంటున్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుపోవడానికి బలంగా ఉంటుంది. సో వాళ్ళు సీట్లు అమ్ముకుంటున్నారు, టికెట్లు అమ్ముకుంటున్నారు. మరి మాకు ఓటేయండి, అధికారంలో మేము ఉన్నాం, ఇప్పటికే మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, కేసీఆర్ కల్పించలేదు, మేము ఆ ఉద్యోగాలు మొత్తం మేము ఇచ్చినాం, వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు ఆపినా కానీ సో రానున్న కాలంలో మేము ఇంత జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం అని చెప్పుకోవడానికి మీకు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కదా. ఈ అవకాశాలను మీరు మిస్యూజ్ చేసుకుంటే అది బీజేపీకి ఫెచ్చింగ్ అయింది. లేదు సార్, ఎందుకంటే అక్కడ ప్రజలు మరి ఎందుకు ఆలోచించడంలో తప్పు చేసినారా, లేకపోతే ప్రజలు జనరల్ గా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ వేరు, ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకం అని చెప్పాలి. కంప్లీట్లీ మేధావులు పట్టభద్రులు వేసేటువంటి ఎన్నికలు. సో వాళ్ళు కూడా తప్పు చేశారంటారా? నేను తప్పు చేశారని అనలేదు. అంటే వాళ్ళు ఆలోచించడంలో మరి అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగిందా, లేకపోతే వ్యక్తిగతంగా అంజిరెడ్డి గారు ఈరోజు ఈ ఎన్నిక ఫస్ట్ టైం కాదు వారు పోటీ చేయడం. వారు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కార్పొరేటర్గా పోటీ చేశారు, సర్పంచ్, అన్ని ఎన్నికలు వాళ్ళు పోటీ చేశారు. వారు ఒక ట్రస్ట్ పెట్టి వారు వివిధ కార్యక్రమాలు చేసి అంటే రాజకీయాల్లో వారు చట్టసభలోకి రావడానికి వారు గత 15-20 సంవత్సరాల నుంచి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసినారు. అట్లాంటి నేపథ్యంలో
అంజిరెడ్డి గారికి ఒక అవకాశం కల్పించి వారి కోరికైన చట్టసభల్లోకి వెళ్ళాలన్నటువంటి వారి కోరిక నెరవేర్చాలని ఒక సానుభూతితో ఓటేసినారా అనే ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు అంటే ఈ ప్రాంతంతో నేను బాగా కనెక్ట్ అయి ఉంటా కాబట్టి నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా బీజేపీ పార్టీ అని ఓటేసినట్టయితే నేను చూడను. ఎంతసేపు ఉన్నా సరే అంజిరెడ్డి గారి వ్యక్తిగతంగా వారి వ్యక్తిత్వం పైన వారిని చూసి ఓటేసినారని నేను అనుకుంటున్నాను. అంటే వారి వ్యక్తిత్వం అంటే ఏంది, గతంలో వారు అన్ని ఎన్నికల్లో పోటీ చేసి భంగపడిన నేపథ్యంలో వారిపైన ఒక సానుభూతి, అనేక ఎన్నికల్లో ఓడిపోయినారు కాబట్టి ఎన్నికల్లో వారికి అవకాశం కల్పిద్దామన్నది మాత్రమే. ఇంకోటి ఒక నిమిషం, జయసారథి గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. వస్తారు వెంకటేష్